రోజు ఓం అనే బీజాక్షరి మంత్రం గురించి మాట్లాడదాం. సో బీజం అంటే లాక్ గైస్, అంటే ఆ ఉ ఈ 3 అక్షరాలని బీజం వేసి ఒక మంత్రంలో కుదించినట్టు. నిజానికి ఈ మంత్రం మన భూమి పుట్టిన తర్వాత వచ్చిన మొదటి శబ్దం. అంటే ఏ మంత్రం చదవాలన్నా ఈ ఓం అనేది ఖచ్చితంగా ముందొస్తుంది. నక్షత్ర మండలంలో ఒక భయంకరమైన పేలుడు సంభవించింది. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అంటే ఒక బ్యాంగ్ అంటే ఒక 2 గ్రహాలు కొట్టుకుంటే వచ్చే ఒక సౌండ్, ఆ సౌండ్ అనేది యూనివర్స్లో క్రియేట్ అయిందన్నమాట. అలా క్రియేట్ అయినప్పుడు ఒక శబ్దం అనేది గట్టిగా వచ్చింది, బూమ్ అనేది. అంటే ఫస్ట్ సౌండ్ ఆఫ్ ద యూనివర్స్ ఓం. ప్రతి క్షణం దీన్ని జపించడం వల్ల, ఓం అంటే ఇట్లా బ్లాస్ట్ కదా గైస్. సో ఈ బ్లాస్టింగ్స్ అనేవి మన బ్రెయిన్లో అనుక్షణం నడిచే ఒక ప్రాసెస్. ఎలక్ట్రిసిటీ అనేది నడుస్తూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ మన న్యూరాన్స్ అనేవి కరెక్ట్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మన డెండ్రైట్స్ అనేవి కరెక్ట్గా ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఓం 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 అనడం ద్వారా ఆ సౌండ్ అనేది ఈ మన బ్రెయిన్లో ఉండే ఆటమ్స్, మన బాడీలో ఉండే చిన్న చిన్న ఆటమ్స్ని, అది నెగటివిటీని బర్న్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే పాతదాన్ని బర్న్ చేసి కొత్తదాన్ని క్రియేట్ చేస్తుంది, పాతదాన్ని బర్న్ చేసి కొత్తదాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మన బ్రెయిన్లో ఫాస్ట్గా జరుగుతుంది. అలా జరగడం వల్ల మనకి క్రియేటివిటీ పెరుగుతుంది. మన బ్రెయిన్ కరెక్ట్గా ప్రాసెస్ అవ్వగలుగుతుంది. మన బ్రెయిన్లో ఫోకస్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఓం బీజాక్షరి మంత్రం.